కానీ 25 ఏళ్ల కన్న ప్రేమకు దూరమైన మా నాన్న మళ్ళీ అదే ప్రేమకు దూరం అవుతారేమోనే భయంతో అలా అన్నారే గాని మీ మీద అనుమానంతో కాదు మావయ్య. కానీ ఎవ్వరూ ఏమనుకున్నా ఏం జరిగినా నేనే ఈ ఇంటికి అల్లుండు మావయ్య. రెప్ప వాలే వరకు నీ రూపం నా కళ్ళ ముందే కదలాడుతూ ఉంటుంది. నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను సిరి. ప్రాణమైనా వదులుకుంటానేమో కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ. ఇంద్రాణి, ఇంద్రాణి, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఎక్కడున్నావు ఇంద్రాణి? ఇంద్రాణి, 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 సూర్య, మీ అత్తయ్య ఎక్కడా? ఇంద్రాణి ఇంట్లో లేదు కదూ? పెళ్లి హడావిళ్ళో ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాను. అందుకే ఇలా. ఇదంతా కల అయితే ఎంత బాగుందో అనిపిస్తోంది. నా పిచ్చి గాని నిజం కల ఎలా అవుతుంది? ఆగు మనోహర్. భవానీ, వాడికి అన్నం పెట్టు. అలాగే రా మనోహర్. వద్దొదినా, ఆకలి చచ్చిపోయింది. అన్నయ్య, తప్పుగా అనుకున్నట్టే ఓ మాట చెప్తాను. అపార్థాలు, అనుమానాలు మనశ్శాంతితో పాటు మనుషుల మధ్య దూరాలు కూడా పెంచుతాయి. అభిమానాలు, ఆప్యాయతలు దూరాన్ని దగ్గర చేస్తాయి. మనందరం కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటామన్నయ్య. ఇంద్రాణి లేదని మాట చెప్పట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్తున్నాను.
నన్ను అలా పిలవద్దు, దయచేసి అలా పిలవద్దమ్మా. నీ నోటి నుంచి ఆ పిలుపు వింటుంటే ఒళ్ళంతా కంపనంగా ఉంది. ఇంద్రమ్మ, ఇంకా అదే తలుచుకుని బాధపడుతుండావా? ఎట్టా మర్చిపోమంటావు భవానీ? పిల్లల సంతోషం కోసం మన ఆలోచనలు మార్చుకోవాలమ్మా, తప్పదు. వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే ఆలోచనలు మార్చుకోవడం ఏందన్నా? అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను, కానీ వాళ్ళ మనసుల్లో నాకు ఆ స్థానం లేదుగా. ఒకరికి నా మాట వింటేనే కంపరంగా ఉంటుంది, ఇంకొకరు నా మీద లేనిపోయిన నిందలు మోపాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి పోవాలన్నా? పిల్లల సంతోషం కోసం ఎన్ని మెట్లైనా దిగడానికి నేను సిద్ధపడ్డాను, కానీ ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి కదన్నా. నిజమేనండి, నేనే తొందరపడి ఇంద్రాణి నువ్వు మాట అనేశాను. వాళ్ళు తొందరలో ఒక మాట అన్నా మనమే అర్థం చేసుకోవాలమ్మా. సంజయ్ బాబు చెప్పినట్టు మళ్ళీ ఎక్కడ కన్న కొడుకు దూరం అవుతాడోనన్న భయంతో బావాలా మాట్లాడుంటాడు. అవును భవానీ, ఈ వయసులో బంధాలను దూరం చేసుకుని బ్రతికే శక్తి నాకు లేదు. నా కొడుకు కంటే నాకేది ముఖ్యం కాదు. నేను అది చెప్తుండానన్నా. బిడ్డల సంతోషం కన్నా మనకేది ఎక్కువ కాదు, కానీ వాళ్ళకి మన మీద నమ్మకం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలమన్నా? అలా అని మౌనంగా కూర్చుంటే ఎలా? జరిగిందేదో జరిగిపోయింది. సూర్య చెప్పినట్టు అసలు దీనంతటికీ కారణం ఆ సునందే కావచ్చేమో. మనమే ఒక మెట్టు దిగి క్షమాపణ అడిగితే తప్పే ఉంది. అందరి ముందు అవమానించి ఇప్పుడు తప్పైపోయింది నన్ను క్షమించు అని ఎట్టడుగుతావు భవానీ? తప్పదమ్మా, మాట్లాడాలి. మనం పంతాలకపోతే పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళకంటే మనకేదీ ఎక్కువ కాదు. అసలు పిల్లలకి ఆస్తి సంపాదించివ్వడం కంటే వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళకి అందించడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇచ్చేద్దామమ్మా, మన జీవితాల్లో లేని సంతోషం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇదిగో భవానీ ఫోన్ చేస్తుండాది. చెల్లెమ్మా. అన్నయ్య, పక్కన ఇంద్రాణి ఉందా? ఉండాదమ్మా, ఇస్తానుండు. ఇదిగోమ్మా, నీతో మాట్లాడిద్దంట. అక్క, ఇంద్రాణి, నన్ను క్షమించమ్మా. అయ్యో, నన్ను క్షమాపణ అడుగుతావేందక్క? లేదమ్మా, అక్కడ జరిగిన పరిస్థితిలో ఎదురైన సంఘటనల వల్ల నేనలా మాట్లాడానే కాని నిన్ను తప్పు పట్టాలని కాదు. నా మాటలు నిన్ను చాలా బాధ పెట్టుంటాయి. అవేవీ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఎప్పట్లాగా మనందరం కలిసి సిరి సంజులో పెళ్లి జరిపిద్దాం. మేం కూడా కోరుకునేది అదే అక్క. వాళ్ళిద్దరి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా జరుగుతుందమ్మా.
ఎవరడ్డుపడినా ఎన్ని అడ్డంకులొచ్చినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. చాలక్క, ఆ మాట చాలు. నీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఉంటాను. మంచిదమ్మా. అంతా మంచి జరుగుతుందమ్మా. వెళ్ళి మనశ్శాంతిగా పడుకో. వెళ్ళు. భవానీ, టీ తీసుకురా. అలాగేనండి. వైషు, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. ఇదేంటి మావయ్య, ఇంకా కూర్చొని ఉన్నారు? లేవండి. అత్తయ్య, అత్తయ్య. ఏంటి సూర్య? ఏంటేంటి అత్తయ్య, ఇంకా కిచెన్లో ఉన్నారేంటి? ఈ పనులన్నీ వచ్చాక చూసుకోవచ్చు, మీరు త్వరగా రెడీ అయ్యారండి. ఎక్కడికి సూర్య? చెప్తాను అత్తయ్య. మావయ్య, మావయ్య. ఏంటి సూర్య? చెప్తాను. మావయ్య, ఇంకా కూర్చున్నారేంటి? పదండి. ఎక్కడికి సూర్య? ఏంది హడావిడి? కొండారెడ్డి మావయ్య వాళ్ళ ఇంటికి నాన్న. దేనికమ్మా? ఇంద్రాని అత్తని తీసుకురావడానికి. తిట్టి ఎల్లగొట్టినా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాం? నేను రాలేను సూర్య. రావాలి మావయ్య. మీరొస్తేనే ఇంద్రాని అత్త మన ఇంటికి వస్తుంది. మనోహర్ మావయ్య అన్నట్టు ఈ ఇంట్లో పెళ్లి సందుడుంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. సందడి ఉండాలంటే సిరి సంజులో పెళ్లి జరగాలి. అంటే ఇంద్రాని అత్త మన ఇంట్లోకి అడుగు పెట్టాలి. అవునాన్న, బంధుత్వాలు కూడా మర్చిపోయి పగలు ప్రతీకారాలతో ప్రతి క్షణం రగిలిపోతున్న మన రెండు కుటుంబాల మధ్య ఈ పెళ్లి సరికొత్త ప్రేమ బంధాన్ని పరిచయం చేసింది. ఆ అనుబంధం, ప్రేమ, అభిమానం శాశ్వతంగా మన రెండు కుటుంబాల మధ్య ఉండిపోవాలి నాన్న. అన్నయ్య, దూరాలు, అపోహాలు, అనుమానాల్ని ఇంకా పెంచుతాయే కాని తగ్గించవు. కలిసి మాట్లాడితే మనసులో ఉన్న ఎలాంటి కల్మషమైనా ఇట్టే కరిగిపోతుంది. ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు ఎక్కడ ఒకటైపోతాయో అన్న భయంతోనే ఆ సునందే ఈ సునామీలు పుట్టిస్తుంది. మనం సిరి సంజయ్లు పెళ్లి చేస్తే సునందిని లాగి చంప మీద కొట్టినట్టు అవుతుంది మావయ్య. నాన్న, నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంజయ్కిస్తే సంతోషపడతాడో లేదో నాకు తెలీదు, కానీ తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేస్తే మాత్రం నిన్ను దేవుళ్లా చూస్తాడు. అన్నయ్య, నీ పగ కోసం ఎన్నో చేశావు. నీ బిడ్డ ప్రేమ కోసం ఈ పెళ్లి చేయలేవా? చెయ్యను అని ఆయన అన్నారా మనోహర్? ఏదో తొందరపడి నోరు జారాం, అది నిజమే, కాదనట్లేదు. అంత మాత్రానికి ఇంద్రాని పుట్టింటికి వెళ్ళిపోవాలా? సరే, వెళ్ళింది. ఏ, తిరిగి రావచ్చుగా. తనొస్తే ఎవరు కాదంటారు? అప్పటికి రాత్రి ఫోన్ చేసి ఇంద్రానికి క్షమాపణ కూడా చెప్పాను. అత్తయ్య, వాళ్లే రావచ్చు గాని ఇక్కడ మనం వస్తామేమో అని అక్కడ వాళ్ళు. ఇలా ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదత్తయ్య. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగు మామయ్యదే కావాలి. తగ్గటం వల్ల మీ గౌరవం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు మావయ్య. నాన్న, పేరులోనే కాదు మనసులోనూ పెద్దరికం ఉన్న పెద్ద మనిషి
మా పెద్దిరెడ్డి నాన్న అని అందరికీ తెలియాలి. పదని నాన్న. ఇంకా ఆలోచిస్తారేంటండి? వెళ్దాం పదండి. మాట్లాడవేంటన్నయ్య? ఒకప్పుడు పగ కోసమే బతికిన ఈ పెద్దిరెడ్డి ఇప్పుడు బిడ్డల ప్రేమ కోసం బతుకుతా ఉన్నాడు. ఆ ప్రేమకు దూరం అయితే మాత్రం తట్టుకోలేను. వాడు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. అందుకోసం ఎక్కడికైనా వస్తాను. రే సాంబరెడ్డి, అన్నా, కొండారెడ్డి బావ ఇంటికి పోవాలా? బండి సిద్ధం చెయ్యి. అట్టాగే అన్నా. బయలుదేద్దామా? ఏమయ్యో ఇంద్రాణి, ఏమయ్యా? అన్నా, ఏందన్నా ఇక్కడే ఆగిపోయినారు? లోపలికి రండి. వదినా, లోపలికి రా వదినా. రా అన్నా. రండి బావగారు. రండి. కూర్చో అన్నా. కూర్చోండి బాబు. వదినా కూర్చో వదినా. ఆ రోజు మీ మీద అరిచి పంపించానన్న మాటే కాని ఆ తర్వాత ఎంత కుమిలిపోయానో మీకు తెలీదు. పెళ్ళి ఆగిపోయిందన్న బాధ ఒక పక్క, అయిన వాళ్ళని అవమానించానే అన్న బాధ ఇంకో పక్క. ఈ రెండింటి మధ్య ఎంతగా నలిగిపోయాను. బావగారు, మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తున్నాను. నేను మారినాను. పాతింద్రాన్ని ఎప్పుడూ చచ్చిపోయినది. పగలు పంతాలతో కళ్ళు తెరిసిన నేను ఆప్యాయతలు అనురాగాలు లేకపోతే నిద్ర పట్టని స్థితికి వచ్చినాను.
పుట్టింటి వాళ్ళ క్షేమం నాకెంత ముఖ్యం, అత్తింటి వాళ్ళ క్షేమం కూడా అంతే ముఖ్యం. చావైనా బతికైనా మీతో అనుకుని మీ ఇంటికి వచ్చినాను. అది మీరు నమ్మితే చాలు. ఒక పని చేద్దామా సిరి? ఇద్దరం లేచిపోయి చక్కగా ఏ గుళ్ళోనే పెళ్లి చేసుకుందామా? అమ్మో, లేచిపోయి పెళ్లి చేసుకోవడమా? తప్పు కదా బావా. ఏంటి తప్పు? లేనిపోని అనుమానాలతో ఆవేశాలతో మన పెళ్ళాపడం పెద్దవాళ్ళ తప్పు.